ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం బలగాలు జల్లెడపడుతున్నాయి. అలాగే కర్రగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. అయితే భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. మరోవైపు ఎండ తీవ్రతతో పలువురు జవాన్లకు అస్వస్థకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రగుట్టలో 7వ రోజు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టుల కోసం బలగాలు జల్లెడపడుతున్నాయి. అలాగే కర్రగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. అయితే భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. మరోవైపు ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు అస్వస్థకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్యలకు రావాలని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆపరేషన్ ఖగార్లో భాగంగా గత వారం రోజులుగా ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రగుట్ట మీద మాత్రం పోలీసు బలగాలు కూపించేస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 6 రోజుల కాల వ్యవధిలో ఇప్పటికే మాత్రం సుమారు 8 మంది మావోయిస్టులు ముచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే మాత్రము పోలీసులు ఈ కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు ఉన్న నేపథ్యంలో మాత్రం హెలికాప్టర్ల ద్వారా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది మృతి చెందిన సమాచారం ఉంది. కానీ ఈ కర్రగుట్ట ప్రాంతంలో ఎక్కడ ఈ మావోయిస్టులు తిరుగుతున్నారో ఈ నేపథ్యంలో మాత్రము పోలీసులు ఆపరేషన్ ఖగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు అంతం చేయాలి, 2026 జనవరి 31 నాటికి మాత్రం భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పి శపథం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మొత్తం కర్రగుట్ట చుట్టుముట్టారు. ఎంత బాగానే కొనసాగుతుంది. కానీ ఈ 3 రోజుల క్రితం ఎక్కడ హిప్మా కర్రగుట్ట ఉన్న సమాచారం మేరకు మాత్రము పోలీసు అక్కడ మాత్రము పరమేశ్వర్ పేరిట మాత్రం ఒక లేఖ విడుదల చేయడం, శాంతితో చర్చలు సిద్ధంగా ఉన్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్యలు రావాలని చెప్పడం జరిగింది. దీని తర్వాత నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. వీఆర్ శాంతితో చర్చలకు మావోయిస్టుల ముందుకు రావడం జరుగుతుంది, ఖచ్చితంగా శాంతితో చర్చలు చేయాలి, ఎన్కౌంటర్ చేయకూడదని చెప్పడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఈ ఎన్కౌంటర్ మీద సానుకూల స్పందించింది. ఆపరేషన్ ఖగార్లో మాత్రంగా తెలంగాణ, మహారాష్ట్ర అలాగే ఛత్తీస్గఢ్ సంబంధించిన మా రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా ఆపరేషన్ ఖగార్ నిలిపేయాలని మాత్రం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు మాత్రము వచ్చిన సమాచారం ఖచ్చితంగా హిడ్మా అక్కడి తప్పించడం కాబట్టి మావోయిస్టులకు అక్కడి నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో మాత్రము ఆపరేషన్ ఖగార్ నిలిచిపోతుంది అనుకున్న క్షణంలోనే ఒక్కసారిగా మాత్రము మావోయిస్టుల మీద దాడి చేయడానికి మాత్రం పోలీసులు మాత్రం హెలికాప్టర్ ద్వారా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ భారీగా కొనసాగుతుంది. మావోయిస్టులు చాలా మంది మృతి చెందిన సమాచారం ఉంది. ఏదేమైనా ఈ రోజుతోటి మాత్రం ఏదో ఒకటి మాత్రం క్లారిటీ రాబోతుంది. ఇదే ఆపరేషన్ ఖగార్ ఇలాగే సజావుగా కొనసాగుతుందా, లేకపోతే అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్ళేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆపరేషన్ ఖగార్ నిలిపేయడం చేస్తారా ఆలోచించాల్సిన సుధాకర్, మరి వాళ్ళు విడుదల చేసిన ప్రకటన వల్ల ప్రభుత్వం ఎవరైనా స్పందించారా దానిపైన? ఒకటే సీత అంటే గతంలో చూసుకోవచ్చు, ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖ స్పందించడం జరిగింది. హోంశాఖ మంత్రి కూడా శాంతితో చర్చలకు సిద్ధంగా ఉన్న చెప్పడం జరిగింది. కానీ శాంతితో చర్చలకు సిద్ధంగా ఉన్న తర్వాత రోజు నుంచి మాత్రం ఆపరేషన్ ఖగార్లో భాగంగా కర్రగుట్ట చుట్టూ మాత్రం పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. పోలీసు బలగాలు కర్రగుట్ట చుట్టుముట్టిన సుమారు 6 రోజుల నుంచి ఈ వాటితో 7వ రోజు కొనసాగుతుంది. ఈ 7 రోజుల కొనసాగే నేపథ్యంలో మాత్రము ఎండ తీవ్రత ఉండడం వల్ల పోలీసు బలగాలు ఆ కర్రగుట్ట పైకి ఎక్కాలంటే మాత్రం ఎక్కలే పరిస్థితి లేకుండా, ఎందుకంటే డీహైడ్రేషన్ కావడం ద్వారా మాత్రం వారు కొంతమంది వెనుక దిగుతున్నారు. అయితే ఇక్కడ డీహైడ్రేషన్ అయిన తర్వాత పోలీసులు మాత్రం హెలికాప్టర్ ద్వారా సదరు ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. అయితే మావోయిస్టులకు జరుగుతున్న ఎన్కౌంటర్ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతారు. కానీ నిన్న ఒక పెద్ద సొరంగం దొరికింది. ఆ సొరంగంలోనే హిడ్మా గానీ అతని అనుచరులు మొత్తం దాంట్లో ఉన్నట్టు తెలిసింది. అయితే అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వెనుక తిరిగారనుకున్నారు. కానీ వెనుక తిరిగిన సమయం తర్వాత మాత్రం ఈ పెద్దగా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అంటే హెలికాప్టర్ బాంబుల వర్షం కురిపిస్తారు. ఈ బాంబుల వర్షంలో మాత్రం మావోయిస్టులు అధిక సంఖ్యలో ముచ్చిందని సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ ఇవాడుతోనా లేదా మరో 24 గంటల్లో మాత్రం ఏదో ఒక కొలిక రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ శాంతి చర్చలకు ముందుకు వస్తే రానున్న రోజు మాత్రం ఈ ఆపరేషన్ ఖగార్ నిలిగిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం శాంతియుత చర్చలకు సిద్ధంగా లేకుండా ఉంటే మాత్రం ఇదే ఆపరేషన్ ఖగార్ ఇలాగే కొనసాగుతుంది అనుకోవచ్చు. సుధాకర్, గతంలో జనస్రవంతిలో కలవండి మీకు ఉపాధి కల్పిస్తాము అని చెప్పిన ప్రభుత్వము సడన్ గా ఈ మళ్ళీ కాల్పులు జరపడము, ఈ ఆపరేషన్ కొనసాగించడము వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఇప్పుడు ఈ మావోయిస్టులు విడుదల చేసిన లేఖ వల్ల, ప్రకటన వల్ల ఏమైనా ఈ ఆపరేషన్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయంటారా?
ఒకటే శ్రీలత ఒకటే అనుకోవచ్చు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మావోయిస్టులు ఉందని జనజీవన కలవండి, అరణ్యాన్ని వీరండి, మీరు జనజీవన కలవండి, మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చెప్పి కానీ మావోయిస్టులు మాత్రం వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ మాటలకు వినకుండా అదే దండకాలు కొనసాగడం జరిగింది. దీని తర్వాత మావోయిస్టులకు ఏరివేతలో భాగంగా జనవరి 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు మొత్తం భారతదేశంలో లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నుంచి మావోయిస్టులకు పోలీసులు ఎన్కౌంటర్ లో సుమారు ఈ 6 నెలల కాల వ్యవధిలో మాత్రం ఒక 300 మంది మావోయిస్టులు మృతి చెందారు. 300 మంది మావోయిస్టులు మృతి చెందిన తర్వాత ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఈ కర్రెగుట్టలో హిజ్మా అలాగే దామోదరం ఇటువంటి నాయకులు బడా నాయకులు ఉన్నాయి. మావోయిస్టుల సమాచారంతో మాత్రం కర్రెగుట్టను పోలీసులు చుట్టుముట్టిన తర్వాత 3 రోజుల నుంచి మాత్రం శాంతియుత చర్చల కోసం లేఖలు రావడము, దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడము, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మాజీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ అలాగే ఛత్తీస్గఢ్ హోంశాఖ ఈ ముగ్గురు స్పందించడానికి వీరందరూ కలిసి మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి మాత్రం కేంద్రంలో కలిసి రానున్న రోజు మాత్రం ఈ ఆపరేషన్ ఖగార్ నిలిచేస్తాను కోచు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.